నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నిలుపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాలకు 4 దఫాలుగా వడ్డీతో సహా 25,000 కోట్లు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలోనూ వెనక్కు తగ్గకుండా సంక్షేమ పథకాలు అమలు. మనసున్న ముఖ్యమంత్రిని తనను ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. యువతకు ఆదర్శం సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. ఎన్నికల్లో జైత్రయాత్ర సాగిస్తూ వైనాట్ 175తో యుద్ధ భేరీ మోగించారు. రూరల్ మండల పార్టీ యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే శివకుమార్. పండగ వాతావరణంలో ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు. క్రీడలపై యువతకు ఆసక్తిని పెంచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం. విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైఎస్ఆర్ ఆసరా సంబరాలు పట్టణంలో కొనసాగుతున్నాయి. పట్టణంలోని 13వ వార్డులో గల కమ్యూనిటీ హాల్లో 10 వార్డుల ఆసరా సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా సంఘాలకు 2.54 కోట్ల నమూనా చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం 14,000 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే వడ్డీతో సహా 25,000 కోట్లకు చేరిన రుణాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 దఫాలుగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి హామీని నెరవేర్చుకున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా సోమవారం చినరావూరులోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటైన వేడుకల్లో పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 11, 20 వార్డుల పరిధిలోని 304 డ్వాక్రా సంఘాలకు 2.54 కోట్ల నమూనా చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ పంపిణీ చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 1,498 డ్వాక్రా సంఘాల్లోని 14,656 మహిళలకు తొలి విడత 11.80 కోట్లు, రెండో విడత 12.14 కోట్లు, మూడో విడత 11.97, నాలుగో విడత 11.97 కోట్ల చొప్పున మొత్తము 47 కోట్ల 88 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. దీంతో పాటు వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఏబీసీ నేస్తం, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధిని చేకూర్చుతున్నట్టు వివరించారు. గత 4.5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2,57,000 కోట్లను ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందించినట్టు తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఎక్కడా ఆపలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను మొత్తాన్ని ఏటా పెంచుతూ ప్రస్తుతం నెలకు 3,000 వంతున నియోజకవర్గంలో 37,000 మందికి 1వ తేదీనే వాలంటీర్చే అందజేస్తున్నామని చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి అయినందునే ఇవన్నీ చేయగలుగుతున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో 540 ఎకరాలను కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో 27,000 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని గుర్తు చేశారు. తొలి విడత 10,000 ఇళ్ల నిర్మాణం ఉన్నట్టు చెప్పారు. లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి హక్కులను కల్పిస్తూ ఒక ఆస్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ఎలాంటి హక్కులు ఉండేవి కావని గుర్తు చేశారు. కరోనా కాలంలో ఒకరు హైదరాబాద్లో, మరొకరు గుంటూరులో దాక్కున్న నాయకులు ఎన్నికలకు 4 నెలల ముందు సూట్ కేసుల్లో బట్టలు సర్దుకొని వాలిపోయారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎమ్మెల్యే శివకుమార్ వ్యాఖ్యానించారు. అదేమంటే మాది తెనాలి అంటున్నారని ఎద్దేవాగా అన్నారు. కరోనా రోజుల్లోనూ తాను నిత్యం ప్రజల్లో తిరుగుతూ బాధితులకు అండగా ఉంటూ వారిని కాపాడుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. తనకు సైతం కరోనా సోకిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మభ్యపెట్టే మాటలను వినొద్దని, ప్రజలకు నిత్యము మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను ఆశీర్వదించాలని కోరారు. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వార్డులకు సంబంధించి ఈ డ్వాక్రా సంఘ సభ్యులకి 4వ విడత రుణమాఫీని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ తెనాలి పట్టణంలో ఉన్న స్వయం సహాయక సంఘ గ్రూపుల్లో ఉన్న మొత్తం 14,656 మంది అక్కా చెల్లెళ్ళకి 47,87 లక్షల రూపాయలని స్వయం సహాయ సంఘాలైన మీ అందరి అకౌంట్లో వేశాం. ఇక్కడ నేను మీ అందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇంకా దీనికి ఇంకొకటి చెప్పేది ఏంటి? కానీ మీ శాసనసభ్యుడిగా నేను
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సుమారు 540 ఎకరాలు పొలం కొని 27,000 మంది పేదలకు నివాస స్థలాలు ఇచ్చారు. స్థలంతో పాటు ఇల్లు నిర్మాణం కూడా మేమే చేస్తామని చెప్పిన మాట నిజం. ఇంత పెద్ద ఎత్తున 27,000 ఇళ్ళకని ఫస్ట్ ఫేజ్ 10,000 ఇల్లు శాంక్షన్ చేశాం. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈరోజు బహుశా ఇవాళ నుంచి అనుకుంటా సచివాలయ సిబ్బంది మీకు రిజిస్ట్రేషన్ హక్కులు కూడా కల్పిస్తున్నాం. మీకు మేము ఇచ్చిన స్థలం మీద దయచేసి అక్కా చెల్లెలు ఇది బాగా ఆలోచించాలి. ఊరకనే మాట్లాడతాంగా. ఇచ్చిన మాట ప్రకారం చేస్తామన్న సంక్షేమాన్ని కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా సంక్షేమాన్ని మీ అకౌంట్లో వేసిన మాట నిజమా కాదా ఒక్కసారి ఆలోచించి. అంటే పని చేసేదానికి, ఇచ్చిన మాట నిలుపుకునేదానికి సాకులు ఎత్తుక్కోలా మేము. దీని మూలాన మేము ఇది వేయలేకపోతున్నాం, దీని మూలాన మేము ఇది వేయము, కరోనా వచ్చింది కాబట్టి మేము చేయలేకపోయాం అనే సాకులు ఎత్తుక్కోలా. ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం జారాలా? అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈరోజు మీరు గెలిపించిన మీ శాసనసభ్యుడు, మీరు గెలిపించిన ఈ ప్రభుత్వం ఈరోజు తెనాల్లో పెన్షన్దారులు ఎంతమందో తెలుసా? 37,464 కుటుంబాలకి పెన్షన్ 1వ తారీఖు పొద్దున్నే 3,000 రూపాయలు వాలంటరీ వచ్చి మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖున 10,88,00,000 రూపాయలు ఒక్క పెన్షన్కే ఈ తెనాల్లో ఉన్న అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, విధవరాలకు కానీ పెన్షన్ ఇస్తూ ఉన్నాం. 37,000 కుటుంబాలకు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు వాళ్ళ చేతిలో ఉంటే 1వ తారీఖు పొద్దున్నే జీతం పడ్డట్టు 3,000 వస్తున్నాయని చెప్పి అతని జాగ్రత్తగా ఇంట్లో చూస్తున్న మాట నిజం. ఆ కోడలో పొద్దున్నే టిఫిన్ వండిపోయినా పిల్లలకి క్యారేజీ కడతాను, పిల్లలకి డ్రెస్సులు వేసి అడిగి స్నానం చేపించి స్కూల్కి వెళ్ళే పని మీద ఆ కోడలో టిఫిన్ చేయపోయినా ఆ అత్త వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా వచ్చిన 3,000ని చక్కగా చెంగులో పెట్టుకొని ఒక 20 రూపాయలు తీసుకొని చక్కగా రోడ్డు మీద ఉన్న అట్టుల బండి దగ్గరకో, ఇడ్లీ బండి దగ్గరకో వెళ్ళి పొద్దున్నే 2 ఇడ్లీ తిని కాఫీ తాగి ఆ బీపీ బిల్లో, షుగర్ బిల్లో వేసుకొని ఇంట్లో కూర్చుంటుంది కదా. ఎలా? అలాగే ఆ ఇడ్లీ బండాడైనా, ఆ అట్టు బండాడైనా, ఆ మందుల షాప్ వాడైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్డు ఉన్న అవ్వ తాతకి కరెక్ట్గా 1వ తారీఖు పెన్షన్ వచ్చే వరకు అప్పు ఇవ్వగలుగుతున్నాడు. దేనికంటే ఒరే బాబో ఎవడికి డబ్బులు వచ్చినారా పోయినాయి, ఈ ముసలాలకి కరెక్ట్గా 1వ తారీఖు డబ్బు వస్తున్నాయి, వీళ్ళు డబ్బు రాగానే మళ్ళీ తీసుకొచ్చి అప్పు తీరుతున్నాడు అన్న నమ్మకం. ఇది చేసింది ఎవరు? ఆ ప్రభుత్వం సహాయం చేయాలంటే ఆ పాలించే వ్యక్తులకి మంచి మనసు ఉండాలా. అటువంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే ఇంత సంక్షేమాన్ని, ఇన్ని లక్షల కోట్ల రూపాయలని పేదవాడు, మధ్యతరగతి వాడి అకౌంట్లో వేయగలిగాడు, వేసి చూపించగలిగాడు. వాళ్ళు చేయలేంది ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేసింది. ఒక్కసారి మనందరం ఎల్నైజ్ చేసే మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకునే బాధ్యత మీది, మీది, మీది. కాకింకేంటి అంటున్నా? ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ డబ్బులు వేడి నీళ్ళకి, చన్నీళ్ళకు ఉపయోగపడుతుంది. తద్వారా మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని ఇంకొంచెం బాగా చూసుకోవటానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మీకు అకౌంట్లో డబ్బులు వేశారు. ఇది నిజం, వేశాం.
మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ గత ఎన్నికల్లో 12 నెలల గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీని ఇస్తానన్న చంద్రబాబు ప్రభుత్వం హామీని నిలుపుకోలేదని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెబుతుంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలపైన మాట తప్పిన ప్రతిపక్షాన్ని నమ్మొద్దని చెప్పారు. కౌన్సిలర్లు కొర్రా యశోద, దాసరి వీరవసంతరావు, రాష్ట్ర కృష్ణబలిజ, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ కాబేటి నిర్మల, పార్టీ నాయకులు కాళిదాసు, కోలా వాసు, చుండూరు సాయి, కొల్లా గురునాథ్ గుప్తా మాట్లాడారు. షేక్ దుబాయ్ బాబు, తాడిపైన రమేష్, యాతాటి అనిల్, రెడ్రౌతు బాలరాజ్, మహమ్మద్ సుబాని, ఉడుమల మహేష్ రెడ్డి, అక్కిదాసు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీ అందరు గమనించి మళ్ళీ అక్కా చెల్లెములు కానీ అవ్వాతాతలు కానివ్వండి, ఇలాంటి మళ్ళీ మన ఎమ్మెల్యే గారు అనునిత్యం మనం ఏదో వార్డులో తిరుగుతూనే ఉంటారు. సచివాలయానికి ఫోన్ చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు అందా లేవా మెయిన్ అది చూస్తారు మన ఎమ్మెల్యే గారు అక్కా చెల్లెములకి. అలానే వీరందరూ ఒకసారి గమనించి మళ్ళీ మన శాసనసభ్యునిగా మన అన్నబత్రి శివకుమార్ గారు కూడా గెలిపించాలని, అలానే మాకు ఫోన్ చేసి ఏమ్మా శానిటేషన్ మీద వెళ్ళారా లేదా అని కనుక్కొని ఆయన అనునిత్యం ప్రజల మధ్యలో వాళ్ళ సమస్యలు డ్రైన్స్ కానివ్వండి, ఇలాంటి ఖాళీ స్థలంలో చెట్లు పెరుగుతున్నాయమ్మా ఇలా వెళ్ళారా మెయిన్ ఫోన్ చేసి అలా కనుక్కుంటారు మన ఎమ్మెల్యే గారు. గతంలో ఇలా ఎమ్మెల్యే గారిని ఎవరైనా చూసారా మీరు? ఆసరా కానీ చేయూత కానీ అభివృద్ధి అంటే మీరు బాగుంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే, మీరు బాగుంటేనే మీ ఇల్లు బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకంతో మన జగనన్న గారు ప్రతిదీ డైరెక్ట్ టు బ్యాంక్ అకౌంట్, ప్రతి ఏ ఐటమ్ అయినా కానీ ఏ స్కీమ్ అయినా కానీ డైరెక్ట్గా మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఏ ప్రభుత్వం అయినా చెప్తూనే కానీ చేయదు. మన ప్రభుత్వం ఒక మాట చెప్పిందనంటే పని చేసి తీరిద్ది. మనం రేపొద్దున ఓటు వేయాలో మీరే ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారిని కింద మన శివనని గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన లోకల్ శివన్న గారు చిరునవ్వుల శివన్న, ఆయన నవ్వులోనే ఉంటుంది మనకి. అందువల్ల మీరు అందరూ కూడా గ్రహించి మేము చెప్పాల్సిన పని లేదు, చేసిన వాళ్ళకే వేయమని చెబుతున్నాం మేము కూడా ఓటు. అందుకని మీరు ఆసరా అనేది ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు మీకు తలుపు కొట్టి ఇచ్చింది ఏదీ లేదు. మీరు అది ఆలోచించండి. ప్రజలు మీరు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుని అక్కడ జగన్ గారిని ఇక్కడ శివన్న గారిని మనం గెలిపించుకుని ఈ రోజు గడిస్తే సరిపోదు కదా. మన ఐదేళ్ల జీవితం దివ్యమానంగా ఉండాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే చాతన అవుతుంది. అవునా కాదా? ఏంటి జగన్ గారు వచ్చారు, అది చేస్తానన్నారు, ఇది చేస్తానన్నారు, ఏది చేయలేదే అన్న రిమార్క్ ఉందా? ఏదీ లేదు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధానాన్ని కరెక్ట్గా 95కి 95% నెరవేర్చినటువంటి గవర్నమెంట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఘంటాపదంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేస్తుందో మహిళలుగా మనందరికీ తెలుసు. ఎందుకంటే మగవాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆడవాళ్ళకి ఇంట్లో కష్టాలు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలాలు ఆడవాళ్ళ పేరు మీద, ఆసరా ఆడవాళ్ళ పేరు మీద, చేయూత ఆడవాళ్ళ పేరు మీద, ప్రతి పథకం ఆడవాళ్ళ పేరు మీద పెట్టారంటే దానికి కారణం ఇంట్లో కష్టసుఖాలు మన మహిళలకే తెలుసు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక హెచ్చరించారు. స్థానిక 21వ వార్డులోని బలజేపల్లి వారి వీధి, శివాలయం బజారు తదితర ప్రాంతాల్లో సోమవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె పర్యటించారు. వార్డులోని ప్రధాన మురుగు కాల్వతో పాటు పలు కాల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా కాల్వల్లో చెత్త పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. మురుగునీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. కాల్వ శుభ్రం చేయించేందుకు కాల్వలపై అడ్డంగా ఉన్న బండలను తొలగించాలని పట్టణ ప్రణాళిక సిబ్బందిని ఆదేశించారు. అప్పలస్వామి గుడి ఎదురుగా కాలంలో ఉన్నటువంటి కూడికను జేసీపీ ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలని కోరారు. మురుగునీటి కాల్వల్లో చెత్తాచెదారం వేయకుండా ఉండాలని, చెత్తను పురపాలక సంఘ కార్మికులకు అందజేయాలని సూచించారు. కాల్వలపై ఖాళీ లేకుండా బండలు వేయటం వల్ల కాల్వలు శుభ్రం చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుందని, తద్వారా దోమలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తాడిపైన రామయ్య, వైసీపీ నాయకులు పెదలంక వెంకటేశ్వరరావు, తోకా వాసు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, ఆర్ఐ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 21, 22, 24న సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది విషయం ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అలానే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వార్డులో గడప గడపకి తిరిగినప్పుడు ఈ డ్రైన్స్ అనేది చెప్పడం జరిగింది. దాని ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున మేము ఈ వార్డులో వచ్చాము. ఈ డ్రైన్స్ అనేది బాగా పూడికిపోతాన వాటర్ అనేది ఫ్లోయింగ్ లేదు. అందులో భాగంగా ఈ కల్వర్ట్ దగ్గర పాల కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేసుకొని మళ్ళీ ఇళ్ళ ముందల ఈ మెట్లు నిర్మించారు. దాని తోడు అందువల్ల స్కిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన వాటర్ ఈ కాలువ ఆగిపోవటం జరిగింది. పూర్తిగా ఏం లేదు, పూర్తిగా అంతా పూడిపోయి ఉండే ఈ డ్రైను మొత్తం. వాటర్ ఎటు ఫ్లో అవ్వట్లేదు. కొత్తగా కలవట్లు వేశారు, దానిలో కూడా పోయే పరిస్థితి లేదు. 21, 24 వార్డులకు సంబంధించిందండి ఇది. ఈ మెయిన్ కాలం మొత్తం పూర్తిగా పూడిపోయి దానిపైన పెద్ద పెద్ద ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద బండ్లు పెట్టారు. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. లోపల మొత్తం గ్లాసులు చెత్త చెదరం అంతా ఉంది. దానివల్ల కొంచెం మురుగు ఎక్కువగా ఉంది. దానివల్ల దోమలకి వెనకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనం జేసీబీను ఇక్కడ తీసుకొచ్చి మన వర్కర్లను పెట్టి ఈరోజు ఫీల్డ్ మొత్తం తీయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి రూరల్ మండల యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీ అనంతరం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో యువకులు కదం తొక్కారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేసి చూపించిన ఏకైక యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. యువకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నో విజయాలను సాధించారని చెప్పారు. 2014లో ఓటమికి నిరాశపడకుండా 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు వైనాట్ 175 అంటూ ఎన్నికల సమరశంఖం పూరించి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ప్రజలను సిద్ధం చేశారని తెలిపారు. పట్టుదలకు మారుపేరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో యువతకు ఆదర్శమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి రూరల్ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం రాత్రి స్థానిక A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పోతావజుల పురుషోత్తమ శర్మ, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ ఇతర పాలకవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు. సభలో శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ యుక్త వయసు నుంచి రాజకీయాల్లో కొనసాగిన వారిలో తాను ఒకణ్ణని గుర్తు చేశారు. యువజన విభాగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు చక్కని వేదికనిచ్చామని, సమర్థతను నిరూపించుకోవాలని నూతన కమిటీకి సూచించారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకురావాలని, అందుకు మీరే మార్గదర్శకులు కావాలని చెప్పారు. నియోజకవర్గంలో 85% కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ లబ్ధిని కలిగించినట్టు గుర్తు చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలోని యువతను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. యువజన విభాగానికి తాను అండగా ఉంటానని హామీనిచ్చారు. జిల్లాలోనే తొలి కమిటీగా ప్రమాణం చేసిన రూరల్ మండల కమిటీ రేపటి ఎన్నికల్లోనూ బాక్సులు బద్దలయ్యేలా విజయభేరి వినిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ మంచి ప్లాట్ఫామ్ నుంచి మీరు ఎదగాల, ఈ మంచి ప్లాట్ఫామ్ నుంచి మీ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలా, ఈ మంచి ప్లాట్ఫామ్ నుంచి మీకు అండగా ఉండేదాని కోసం మీ శాసనసభ్యులు శివకుమార్, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమానాల ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ఏమి కావాలన్నా ఈ శాసనసభ్యులు శివకుమార్ అండగా ఉంటాయి. యువజన విభాగం ఆధ్వర్యంలో మండలం అత్యధిక మెజార్టీని తీసుకొచ్చే బాధ్యతని మీ అందరూ నడుంకట్టి మీ ద్వారా మన ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ ఫస్ట్ మండల కమిటీ ప్రమాణ స్వీకారాన్ని మీ మీద ఉన్న నమ్మకంతో, ప్రేమతో ఫస్ట్ ప్రమాణ స్వీకారం పెట్టాను. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమని ఒమ్ము కాకుండా ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ చేసిన అందరికీ 151 వచ్చింది కదా అని కూర్చోకుండా రాష్ట్రంలో 2024 ఎలక్షన్కి వై నాట్ 175.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ చిచ్చరపిడుగుల్లాంటి యువజన విభాగం రూరల్ మండల కమిటీని ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల రంగంలో దుష్ట చతుష్టయంతో పోరాడే అర్జునుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా మనందరం సిద్ధంగా ఉందామని కోరారు. పార్టీ యువజన విభాగం రూరల్ మండల అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నిమిషం నియోజకవర్గంలో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని హామీనిచ్చారు. గెస్ట్ ఎమ్మెల్యేలు వద్దు, లోకల్ ఎమ్మెల్యేనే ముద్దు, ఉన్నది మేమే వచ్చేది మేమేనంటూ నినాదాలతో యువతను ఉర్రూతలూగించారు. ప్రధాన కార్యదర్శి పఠాన్ యాసిర్ ఖాన్ మాట్లాడుతూ కమిటీలో 95% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను నియమించారని, ఊరూరా కమిటీలతో ఎన్నికల ప్రచారానికి వెళతామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి రూరల్ మండల విభాగం అధ్యక్షుడిగా కుర్రా జశ్వంత్, ఉపాధ్యక్షుడిగా మల్లవరపు భరత్, షేక్ కరీముల్లా, ప్రధాన కార్యదర్శులుగా ఉన్నం ప్రణీత్, పఠాన్ యాసిర్ ఖాన్, కోట వినయ్ కుమార్, తోకల సుధీర్, బత్తుల బాలగోపి, కార్యదర్శులుగా దేశబోయిన గోపిరాజు, చెంగలశెట్టి సాయినాథ్, కనపర్తి సందీప్, భీమవరపు మల్లికార్జునరావు, నీలా విజయ్, జ్యోతుల శివ, షేక్ అస్గర్ అలీ, షేక్ అలీముద్దీన్, సంయుక్త కార్యదర్శులుగా ఎర్రమల్లి సురేష్, చావలి జగదీష్, కోపెల్లె వంశీ, భోగ్యం సుబ్బారావు, తమ్మ హర్నాథ్ రెడ్డి, పిల్లి కళ్యాణరావు, కనపర్తి శశికుమార్, కుమ్మరి వెంకట్రత్నం, చెన్నుబైన వెంగళరావు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి చెప్తున్నా నీకు ఎంత మెజారిటీ తేవాలో అనేదే మా యూత్ వింగ్ టీం పరంగా ఇంట్లో భారీ మెజారిటీతో గెలిపి నెక్స్ట్ మళ్ళీ యూత్ కమిటీ పడితే మా శివన్న మినిస్టర్ గా ఉంటేనే మళ్ళీ ప్రమాణ స్వీకారం మీరు మాకు ఇచ్చిన అవకాశంతో మా యువజన విభాగం టీం మొత్తం ఈ రోజు ఇక్కడి నుంచి శివన్న గెలుపుకు చెప్తావు, జగనన్న గెలుపుకు చెప్తావు, వైఎస్ఆర్సీపీ గెలుపుకు చెప్తావు. ఈ రోజు నుంచి మేము ఇక్కడి నుంచి సిద్ధం. నిన్న భీమిలిలో జగనన్న సిద్ధం, ఇవాళ తెనాలిలో శివన్న సిద్ధం. లోకల్ నాట్ ఫర్ గెస్ట్ ఎమ్మెల్యే, వీఆర్ విత్ లోకల్ ఎమ్మెల్యే. ఆ రోజు నుంచి వాస్తవంగా ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో పూర్తయిన ఒకే ఒక మండలం కూడా ఈ తెనాలి మండలమే. వాస్తవంగా నేను దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు నుంచి ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని చూపించి ఇంకా 27 మండలాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూపిద్దామని చెప్పేసి నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తాను. నిన్న ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమాన్ని మిగతా మండల అధ్యక్షులు కూడా చూపించి ఇలా మనం కూడా చేయాలి అనే దానికి మీరంతా కలిసి ఒక ఎగ్జాంపుల్ గా దీనిని నిలబెట్టారు. దానికి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అలానే అన్న శివన్న మీరు కనుక యొక్క తెనాలి కాన్స్టిట్యున్సీ 3 మండలాలు కాదన్నా, మీకు ఏ రోజు అవసరం అంటే ఆ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల కమిటీలు అన్ని కూడా మీకోసం తీసుకొచ్చి నిలబెడతాన్నా. ఒక ఫోన్ కాల్ అయినా మీకు దూరం. అంతకుముందు సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చినరావూరు సత్యనారాయణ పార్కు నుంచి ఆరంభమైన ర్యాలీ వహబ్ చౌక్, మార్కెట్ సెంటర్, గాంధీ చౌక్, పోస్ రోడ్డు మీదుగా ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ జరిగింది. మార్కెట్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. యువత ర్యాలీలో కదం తొక్కారు. జై జగన్ నినాదాలతో ఆద్యంతం మారుమోగింది.
జీవో నెంబర్ 512ను రద్దు చేయాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమం 60వ రోజు సోమవారం కూడా కొనసాగింది. అందులో భాగంగా న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మండలపు వేణుగోపాల్, నాయకులు జొన్నల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకమైన జీవో నెంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చేసే జీవోలు ప్రజలకు మేలుకరంగా ఉండాలి తప్ప వారిని అన్యాయానికి గురి చేసే విధంగా ఉండకూడదని హితవు పలికారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు చాలా నష్టపోతారని, ఈ విషయంపై ప్రభుత్వము పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. వ్యతిరేకంగా తాము ఇంతకాలంగా విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి గౌరీశంకర్, ఉపాధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే 33 రోజుల నుంచి రిలే నిరాదీక్ష శిబిరాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఈరోజు ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి మా సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఫిబ్రవరి 8వ తారీఖు దాకా ఇదే విధంగా కొనసాగించడానికి అందరూ సహకరించాలని మరీ కోరుకుంటూ, ఒక వ్యక్తి ఆస్తి కొనాలన్నా అమ్మాలన్నా రెవెన్యూ అధికారులు పర్మిషన్ తీసుకోవాలా. అలాగే ఒక వ్యక్తి ఆస్తిని బలవంతంగా ఎవరైనా ఆక్రమించుకుంటే ఇప్పుడు దాకా ఉన్న సాంప్రదాయం ప్రకారం వారు కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో దావా వేసుకుని దాని ప్రకారం కూడా కోర్టులో తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూసే పరిస్థితి ఉండేది. ఇవాళ అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ద్వారా కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేదు. సామాన్యుడు ఏదైనా ఆక్రమణకు గురైనా అతని స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఏమైనా ఆక్రమిస్తే కోర్టు పరిధి లేకుండా, కోర్టుని అస్తిత్వాన్ని చేసే పరిస్థితి కాకుండా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో నియోజకవర్గ స్థాయి విజేతలకు షీల్డులు, మెడల్స్, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం తెనాలిలో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నియోజకవర్గంలో విజయవంతంగా జరిగాయని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. ఈ క్రీడలకు మంచి స్పందన లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు జరిగాయన్నారు. నియోజకవర్గంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పోటీల్లో నియోజకవర్గ స్థాయి విజేతలకు సోమవారం సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సభలో బహుమతులను అందజేశారు. మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ మాట్లాడుతూ క్రీడలపై యువతకు ఆసక్తిని, క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల నిధులను కేటాయించినట్టు చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారని చెప్పారు. విజేతలకు తన అభినందనలు తెలియజేస్తూ జిల్లా స్థాయిలో కూడా విజయం సాధించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. విజేతలకు షీల్డు, మెడలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో క్రీడల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా 30,000, ద్వితీయ బహుమతిగా 15,000, తృతీయ బహుమతిగా 5,000, బ్యాడ్మింటన్లో ప్రథమ బహుమతి 20,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతిగా 5,000 క్రీడా జట్ల ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రతాపరెడ్డి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మేనేజర్ అప్పలరాజు, పెదరావూరు సర్పంచ్ కాకి రమాదేవి, ఎంపీటీసీలు కారుమంచి కిషోర్ బాబు, నాగదేవిక, వ్యాయామ ఉపాధ్యాయులు నాగిరెడ్డి, రవీంద్ర, రమేష్, శ్రీనివాసరావు, ప్రసాదకుమారి, నాగవేణి, హర్నాథ్, స్వామి, భారతి, భాస్కర్ పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల విభాగంలో క్రికెట్లో తెనాలి రూరల్ మండలం కటవరం 1 సచివాలయం జట్టు విజేత కాగా, తెనాలి గంగానమ్మపేట సచివాలయం ద్వితీయ బహుమతి, కొల్లిపర మండలం మున్నంగి 1 సచివాలయం జట్లు తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. మహిళల క్రికెట్ తెనాలి మండలం పెదరావూరు 2 సచివాలయం విజేత కాగా, పట్టణ గాంధీనగర్ 2 సచివాలయం ద్వితీయ, కొల్లిపర మండలం వల్లభాపురం 2 సచివాలయం జట్టుకు తృతీయ బహుమతి లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో తెనాలిపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని సచివాలయం విజేత కాగా, రూరల్ మండలం కొలకలూరు 2 సచివాలయం ద్వితీయ బహుమతిని గెలిచింది. కొల్లిపర మండలం వల్లపురము 1 సచివాలయం జట్టుకు తృతీయ బహుమతి దక్కింది. బ్యాడ్మింటన్ మహిళల పోటీల్లో తెనాలి రూరల్ కొలకలూరు 2 సచివాలయం జట్టు విజేతగా నిలిచింది. తెనాలి ఐతానగర్ 2 సచివాలయం, కొల్లిపర మండలం తూములూరు సచివాలయం జట్లు ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించాయి. వాలీబాల్ పురుషుల విభాగంలో కటివరం 1 సచివాలయం జట్టు విజేత. పట్టణ ఇందిరా ప్రియదర్శిని కాలనీ సచివాలయం జట్టు, తూములూరు సచివాలయం జట్టుకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. వాలీబాల్ మహిళల విభాగంలో తెనాలి ఇందిరా ప్రియదర్శిని కాలనీ విజేతగా నిలిచింది.
పెదరావూరు 1, కొల్లిపర 3 సచివాలయం జట్లు ద్వితీయ, తృతీయ బహుమతులను గెలిచాయి. కబడ్డీ పురుషుల విభాగంలో పట్టణ సిబిఎన్ కాలనీ సచివాలయం విజేతగా నిలిచింది. కొలకలూరు 2, దావులూరు సచివాలయాల జట్లు 2, 3 బహుమతులను సాధించాయి. కబడ్డీ మహిళల విభాగంలో సుల్తానాబాద్ జట్టు విజేత కాగా కొల్లిపర 2, పెదరావూరు 1 సచివాలయాల జట్లు 2, 3 బహుమతులను గెలిచాయి. ఖోఖో పురుషుల విభాగంలో పట్టణ గంగానమ్మపేట 2 సచివాలయం జట్టు విజేత కాగా పెదరావూరు 2, బొమ్మవానిపాలెం సచివాలయాల జట్లు 2, 3 బహుమతులను గెలిచాయి. ఖోఖో మహిళల పోటీలో పెదరావూరు 1 సచివాలయం విజేతగా నిలిచింది. అత్తోట, పట్టణ సుల్తానాబాద్ సచివాలయాల జట్లు 2, 3 బహుమతులను సాధించాయి. క్రీడా స్ఫూర్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకి క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేయాలని సహజంగా పట్టణాల్లో అయితేనే గ్రామీణ వాతావరణంలో అయితే ఎంతోమంది యువకులు ఇవాళ కూడా ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో, స్పోర్ట్స్ మీద ప్రేమతో ఎవరికాళ్ళు సొంతగానే ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోర్టులు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయటం, అలాగే ఎంతోమందికి కిట్స్ కానీ లేదు ఎంతోమందికి ఎక్విప్మెంట్ కానీ అందక ప్రాక్టీస్ చేస్తున్న సందర్భం కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తాం. అందుకే యువతలో ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావటం. రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఒక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈరోజు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. సో నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న అందరూ టీమ్స్కి కంగ్రాట్ చెబుతూ ఎవరైతే విన్నర్స్ నా ముందున్న ఈ షెడ్యూల్ ప్రకారం విన్నర్స్ క్రికెట్ కటివరం సచివాలయ వానపర్తిలోని టీంకి రావటం, అలాగే బ్యాడ్మింటన్ ఇందిరా పిఎస్సి కాలనీ సచివాలయం పరిధిలో రావటం, అలాగే వాలీబాల్ కటివరం 1 సెక్రటరియట్ పరిధిలో రావటం, అలాగే కబడ్డీ చంద్రబాబు నాయుడు కాలనీ సెక్రటరియట్ పరిధిలోకి రావటం, అలాగే ఖోఖో గంగానంపేట సెక్రటరియట్ పరిధిలోకి రావటం. సో ఈ టీమ్స్ అందరినీ అభినందిస్తూ ఇలాంటి ఎన్నో అమలు చేశారు. ఇది ఎంత గొప్పదో అలానే ఈ క్రీడాకారులు కూడా అంతా గొప్పది. ఆటలు అనేది హెల్త్ కానీ అది మంచిది. ఏదైతే క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఇలా ఎన్నో మీ అందరూ మంచిగా ఇంకా ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని కోరు. ఈ ఆట వస్తువుల పోటీతత్వం కూడా మరి మంచి వ్యాయామం, మంచి ఆరోగ్యం ఉండడానికి కూడా ప్రధాన కారణం. మరి అందరినీ కూడా ప్రోత్సహించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రతి ఒక్క ఆరోగ్యం ఉండాలని కూడా సచివాలయం ద్వారా ప్రతి వెల్నెస్ సెంటర్లో కూడా ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పెట్టి ఈ ఆట ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచే క్రికెట్ బ్యాట్లు కానీ, స్టెంపులు కానీ, అదేవిధంగా వాలీబాల్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాగూర్కు భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల తెనాలి పట్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం హర్షం ప్రకటించింది. పట్నంలో ఆయన చిత్రపటంతో ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కర్పూరి ఠాగూర్కి భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల తెనాలి పట్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం హర్షం తెలిపింది. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి ఠాగూర్ చిత్రపటంతో ప్రదర్శనగా సాగిన సంఘ నాయకులు బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి సెంటర్ వరకు చేరుకొని అక్కడ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రలపాటి సూర్య, వెంకటేష్, గండికోట రాజా రమేష్, కంబంపాటి శివలింగ ప్రసాద్, అద్దంకి శ్రీను, మాచవరం సుబ్రహ్మణ్యం, తాటివలస దామోదర్రావు, మున్నంగి సత్యం, కొడాలి మాణిక్యరావు, పిన్నెలకొండ, ఒట్లూరు సుబ్రహ్మణ్యం, ముక్కోట్ల వెంకటేశు, గోనుగుంట్ల గోపీచందు, రెమ్మనపిండి నరసింహారావు, ద్వాపర్తి మనోహర్రావు, ఇంటూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్
కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలిలో ఈరోజు ఆయనకి సంబంధించిన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కర్పూరి ఠాగూర్ గారు 1924 సంవత్సరంలో జన్మించారు. 1924 సంవత్సరంలో నాయ బ్రాహ్మణ కుటుంబంలో క్షౌర వృత్తి జీవనాధారంగా చేసుకొని జీవించే కుటుంబంలో జన్మించారు. ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకొని భారత ప్రభుత్వం ఆయనకి అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న అనే పురస్కారాన్ని ఇవ్వటం అనేది మేమందరం హర్షిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ నాయ బ్రాహ్మణ సమాజం మొత్తం ఈ విషయాన్ని ఒక పండగ వాతావరణంలాగా చేసుకోవటం జరుగుతుంది. అనేక రకమైనటువంటి బీహార్లో రాజకీయంగా ఎన్నో ఉన్నతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎన్నో ఉపయోగకరమైనటువంటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆయన 26% రిజర్వేషన్ కల్పించిన దానిలో ఆ యొక్క మండల్ కమిషన్ నివేదిక ఆధారం చేసుకొని కర్పూరి ఠాగూర్ గారు అక్కడ అనేక రకమైన ఆర్థిక సంస్కరణలు చేశారు. పట్టణ చినరావూరులోని 13వ వార్డులో 29.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనల ప్రకారం వార్డు కౌన్సిలర్ ఆయా పనులను చేపట్టినట్టు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ప్రజా వినతుల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణ చినరావూరులోని 13వ వార్డులో సోమవారం సాయంత్రం వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మొత్తం 9.50 లక్షలతో ఫ్లోరింగ్, టైల్స్, పెయింటింగ్, విద్యుదీకరణ, మంచినీటి సౌకర్యాలతో పూర్తి చేసిన అంగన్వాడీ భవనాన్ని గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన వినతుల మేరకు చినరావూరులోని కమ్యూనిటీ హాల్కు అనుబంధంగా 20 లక్షలతో నిర్మించిన కిచెన్, డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే శివకుమార్ 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల ప్రకారం వార్డు కౌన్సిలర్ నిర్ణయించిన పనులను పూర్తి చేయగలిగినట్టు ఎమ్మెల్యే చెప్పారు. తనకు లేదా చైర్పర్సన్ కౌన్సిలర్ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతగా చెప్పారు. చైర్పర్సన్ ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ డ్రైనేజీ కాలువల వ్యవస్థను బాగు చేయిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, 34వ వార్డు కౌన్సిలర్ పేనం సంజీవరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు, డిఈఈ రావూరి సుబ్బారావు, ఏఈ చైతన్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు పెద్దలు దేవరపల్లి కిషోర్, తాడిపైన రమేష్, అక్కిదాసు కిరణ్, పనిల్లి వీరయ్య, పటాను షరీఫ్, పిల్లి ప్రేమరాజు, చంద్రశేఖర్, కుర్రా వెంకటేశ్వరరావు, అక్కల్ రమేష్ భూషణం, ఆనంద్ వెంకట్రావు, సిడిపిఓ సునీత, సూపర్వైజర్ రాధిక, ఎం నాగసింధు, జి సంతోషి, ఎం శోభాదేవి, పి లలితమ్మ పాల్గొన్నారు. ఈరోజు 13వ వార్డులో ఈ వార్డు కౌన్సిలర్ సోదరి కుర్రా సుజాత గారు కౌన్సిలర్ అయిన దగ్గర నుంచి వార్డులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా గడప గడపలో సుమారు ఒక 20 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో ఉన్న కళ్యాణ మండపం అయితే అంటే ఫంక్షన్ హాల్కి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సో దానికి అటాచ్ ఉన్న స్థలంలో షెడ్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలని అలాట్ చేసి ఈరోజు ఆ షెడ్ని పూర్తి చేసి ఓపెనింగ్ చేయటం జరిగింది. అలాగే ఇదే వార్డులో అంగన్వాడీ స్కూల్కి సుమారు 9 లక్షల రూపాయలు, 9.90 లక్షల రూపాయలని ఈ అంగన్వాడీ స్కూల్కి దీన్ని రెనోవేట్ చేసి దీన్ని కూడా సుమారు 25 మంది, అంటే ఈ వార్డులో 2 అంగన్వాడీలు ఉన్నాయి. సో ఈ 2వ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇది సుజాత గారు కౌన్సిలర్ అయిన దగ్గర నుంచి ఈ అంగన్వాడీ కేంద్రం కానీ అలాగే అక్కడ భోజనశాల షెడ్గా ఉపయోగించుకునే దానికోసం ఈ వార్డులో ప్రజల కోరిక మేరకు కౌన్సిలర్ గారు ఈ రెండింటిని గడప గడప నిధుల్లో కానీ నీటి కానీ పెట్టి పూర్తి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో కూడా ఈ ఏదైతే వార్డులో ప్రజలు గడప గడపలో నా చెప్పిన, అలాగే ఇప్పుడు చైర్మన్ గారు కౌన్సిలర్స్ రోజు పొద్దున్నే తిరుగుతూ ఉన్నారు, దాంట్లో చెప్పిన ఆ ప్రతి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు పర్టికులర్గా చైర్మన్ గారు రాధికా రమేష్ గారు ఎర్లీ మార్నింగ్ రోజు వార్డులో రోజుకొక వార్డుని కానీ లేకపోతే 4-5 రోజులు ఆ వార్డు పట్టినా కూడా అక్కడ
ఎక్కడైతే కాలువల్లో డ్రైనేజ్ సంబంధించి మురుగుని మొత్తాన్ని క్లీన్ చేసే దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకురావటం ప్రజల్లో కూడా ఎంతో సంతోషంగా ఉంది. సో అంటే ఈ డ్రైన్ సిస్టమ్ మనం పెద్ద కాలువ కడుతున్నాం. అక్కడ ఇబ్బంది ఏంటి అంటే ఎక్కడైతే మార్కెట్ ఏరియా లేకపోతే షాపింగ్ కూడల్స్ లేకపోతే షాపింగ్ సంబంధించి ఉండయో వాటిని ఈ కాలువల మీద నాపరాలు వేసేసి పూడికి తీయకుండా ఎక్కువ టైము ఎక్కువ రోజులు అలా ఉండటం వలన ఆ డ్రైనేజీ పారుదల ఇబ్బందిగా ఉంది. సో వాటన్నింటిని ఐడెంటిఫై చేసి ఈరోజు వాటిని క్లీనింగ్ తీసుకురావటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నేను శాసనసభ్యుడిగా అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ అందరం కలిపి 40 వార్డుల్లో ప్రజల రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నీ ఎన్నో రోజుల నుంచి నేను ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాను. అది ఇవాళ నెరవేరింది. మాకు అంగన్వాడీ స్కూల్ 13వ వార్డులో 2 ఉన్నవి. ఆ 2 15వ వార్డులో ఉంచాము. అక్కడ వాసిరెడ్డి స్కూల్లో అక్కడ కొంచెం మాకు ఇబ్బందిగా ఉండి మేము ఈ స్కూల్ కోసం మేము ఎమ్మెల్యే గారిని సంప్రదించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మాకు మేము అడగంగానే మాకు 9,50,000కి ఈ స్కూల్ మాకు అమౌంట్ శాంక్షన్ చేయటం జరిగింది. మరి ఆ అమౌంట్తో ఇది గతంలో కట్టి వదిలేశారు. దాన్ని మేము బాగు చేసుకొని ఈరోజు మాకు ఓపెనింగ్కి మరి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయటం జరిగింది. అలాగే మరి మా చైర్పర్సన్ గారు రాధిక గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నందుకు మరి చైర్పర్సన్ గారికి మరి ఎమ్మెల్యే గారికి మరి మా వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మరి మాది కమిటీ హాల్లో గడప గడప ప్రోగ్రాంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. మాకు భోజనశాల కానీ వంట దానికి షెడ్ కావాలని మేము అడగటం జరిగింది. మరి దాన్ని కూడా మాకు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ షెడ్ కూడా మేము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి మా వార్డు ప్రజల తరపున నేను ధన్యవాదాలు. గాంధీ ఆశ్రమ నిర్మాణానికి దాత కొల్లూరు సుజాతాదేవి ఎంతగానో సహకారం అందించారని గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక గాంధీ ఆశ్రమంలో ఇటీవల మృతి చెందిన దాత కొల్లూరు సుజాత చిత్రపటానికి ఘన నివాళి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడుతూ సుజాత కుటుంబం 2021లో ఆశ్రమ నిర్మాణానికి ఎంతో తమ వంతు కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో సుజాత కుమారులు కొల్లూరు శ్రీనివాస్, నారాయణమూర్తి, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. 2021లో మా అక్కగారు కొల్లూరు సుజాతాదేవి గారు మా మేనల్డ్ చేత కొల్లూరు శ్రీనివాస్, నారాయణమూర్తి, గోపీచంద్ గారి చేత 2 లక్షల రూపాయలు బిల్డింగ్ నిర్మాణం నిమిత్తించారు. ఆమె మంచి ఆధ్యాత్మిక వరాలు, సంఘ సేవలో ధరించిన మనిషి. ఎంత పుణ్యాత్మరాలంటే స్వామివారికి నైవేద్యం పెట్టడంతో భోజించేది. కృష్ణుడు అంటే చాలా ప్రేమ. కృష్ణాష్టమి చాలా వేడుకగా చేస్తారు. అన్నిటికంటే బంధుప్రీతి ఎక్కువ. ఎవరు వెళ్ళినా కూడా ముందు భోజనం చేయటము, టిఫిన్ పెట్టడము, కుశల ప్రశ్నలు అంటము చాలా ఆ సనాతన ధర్మాల్లో ఆమెలో పుణికిపుచ్చుకున్నటువంటి మా మహామనిషి. స్నానం చేసి పరిశుభ్రంగా ఉండి వచ్చి తనువు చాలించింది. అంటే అంత అదృష్టం చూడండి. గంగాజలము సంపూర్ణంగా పోసుకొని ఎక్కడ అవస్థపడకుండా స్నానం చేసి వచ్చింది, పడిపోయింది. మరి మన గాంధీ ఆశ్రమంలో వెంటనే ఆమెకు మనం కార్యక్రమం చేస్తాం. వాళ్ళ అమ్మగారు మీరు చూడండి ఎట్లా ఉంటుందంటే రక్త సంబంధం అనేది నాకు ఫోన్ చేసి తమ్ముడు అమ్మకి భోజనం పెట్టాలి రేపు ఏర్పాటు చేసి అని అన్నాను. అట్లాగే అన్నా. అట్లా నైవేద్యం పెడుతున్నాను. ఆమె సాడ్ న్యూస్ అనగానే ఆశ్చర్యపోయాం. మనం చూసాం. వెంటనే ఆమె కూడా, ఎందుకంటే ఆమె కడుపు నిండా భోజనం పెట్టేది, ఆమె కూడా కడుపు నిండా పెట్టాం. ఇప్పుడు కూడా ఆమె శాంతియుతము మహాత్ముడి యొక్క సన్నిధిలో, ప్రపంచంలో మహాత్ముడు అంటే తెలియని వాళ్ళు ఉండరు, అందరి హృదయాలు ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా అందరి హృదయాల్లో మరి శాశ్వతమైనటువంటి ఆనందం పొంది ఉత్తమ సద్గతులు పొందాలని మనందరం కోరుకుందాము. ఆమె ఆల్రెడీ ఉత్తమ సద్గతుల్లో ప్రయాణంలో ఉంటుంది. మనం కూడా స్వామివారికి నమస్కారం చేసి ఉత్తమ సద్గతులు కలగాలని, స్వర్గంలో ఉండాలని, శాశ్వతంగా సుఖంగా ఆ జీవుడు ఉండాలని దాతలను ఎప్పుడు కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, మరి మిగతా ఏ విషయాలైనా సరే
ఆ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వారికి ఇక్కడ శాశ్వతమైన విధానంలో అవసరమైనప్పుడు వారిని గుర్తుపెట్టుకొని ఏదో దాతలు ఇచ్చారని మర్చిపోవడం కాదు, దాతలే సమాజానికి స్ఫూర్తిదాయకం. అటువంటి స్ఫూర్తిని ఈ ఆశ్రమం ఎప్పుడూ తెలియజేస్తుంటుంది. జర్నలిస్టు ఉద్యమకారిణి లంకేష్ పత్రిక సంపాదకురాలు గరి లంకేష్ హత్య ఉదంతం అత్యంత బాధాకరమని, ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కుల సాధనకు వారి భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని ఐజేయు సభ్యులు మార్కాండేయులు అన్నారు. గిరి లంకేష్ జయంతిని పురస్కరించుకుని సిపిఐ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పించారు. జర్నలిస్ట్ మరియు ఉద్యమకారిణి లంకేష్ పత్రిక సంపాదకురాలు గిరి లంకేష్ హత్య ఉదంతం చాలా బాధాకరమని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఏపీడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా పేర్కొంది. సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిరి లంకేష్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐజేయు సభ్యులు మార్కాండేయులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గరి లంకేష్ పత్రికా రంగంలో పాత్రికేయ వృత్తిలో విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహిళ అని కొనియాడారు. సమాజంలోని అసమానతలను రూపుమాపే దానిలో గిరి లంకేష్ పోరాటం అసామాన్యమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కంకిపాటి రమేష్, స్వామి, బాబీ, జమిని శ్రీను, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరీ లంకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలిలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. 2017 సెప్టెంబర్లో దారుణ హత్యకు గురైంది. ఇప్పటి వరకు కూడా ఆమె హత్య కేసు మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోపోవడం, అలాగే నిందితులకు బెయిల్ ఇచ్చి బయట తిరుగుతూనే ఉన్నారు. కానీ జర్నలిస్టుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రానున్న కాలంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితులకు శిక్ష పడ్డప్పుడే అసూలు బాసిన జర్నలిస్టులకు మనం నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవచనములు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నంబూరు కృష్ణమూర్తి తదితరులు సోమవారం తెలిపారు. వైభవోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తిరుమలలో జరిగే విధంగా సుప్రభాత సేవ నుండి ఏకాదశి వరకు 7 రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రీవారికి విశేషార్చన, లక్ష తులసీ దళార్చన, అష్టదళ పద్మార్చన, సహస్ర కలశాభిషేకము, సహస్ర దీపాలంకరణ మొదలైన కార్యక్రమాలు జరగనున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు బూచిపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే శ్రీ వెంకటేశ్వర సప్తాహ ప్రవచనామృతం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ మహోత్సవ కార్యక్రమాలు మన తెనాలిలో ఈ నెల 29వ తారీఖు నుండి ప్రారంభం చేసుకునే ముందుగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రము రాములవారి దేవాలయం నుండి తాలూకా హై స్కూల్ వరకు తెనాలి పురవీధుల్లో స్వామివారి నగరోత్సవం చేస్తున్నాము. ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము అందరికి లభించాలని, ఆ స్వామివారి యొక్క కృప అందరికి కలగాలని ముఖ్య ఉద్దేశంతో ఆ స్వామివారిని ఈ నగరోత్సవాన్ని కార్యక్రమాన్ని చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ గుంటూరు కృష్ణ జిల్లా అధ్యక్షులు గెట్టిపాటి శ్రీనివాసరావు గారి బృందముతో హరే శ్రీనివాస అనేకమైన ప్రాంతాల బృందాల వారందరూ విచ్చేసి కోలాటముతో, వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, కనకమైన తప్పట్లతో, తీనుమారు బ్యాండ్తో స్వామివారి యొక్క సంకీర్తన నగరోత్సవం చేస్తున్నారు. అందరికీ శ్రీవారి యొక్క దివ్య అనుగ్రహం లభించవలసిందిగా 7 కోట్ల గోవింద జప పూర్ణాహుతి సందర్భంగా వెంకటేశ్వర సప్తాహ వైభవ మహోత్సవాలు నేడు ప్రారంభమైనవి. ఉదయాన్నే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవతో కార్యక్రమం ప్రారంభమయ్యి తులసీదళార్చన మరియు అభిషేక మహోత్సవము, సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి శిష్యులతో భగవద్గీత పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం, అందరికీ ఆరోగ్యము సంపద కోసం ఈ జరిగే యొక్క విశేష శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సప్తాహ వైభవ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క కృపకు పాత్రలు కావలసినదిగా అందరికీ ఇదే శుభాహ్వానము.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వడ్లమూడి క్వారీ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ సభకు తెనాలి ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీ బయలుదేరి వెళ్లింది. 2024 ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలోని వడ్లమూడి క్వారీ గుడి వద్ద జరిగే బహిరంగ సభకు తెనాలి నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలపై యువత వడ్లమూడి క్వారీ గుడి వద్ద జరిగే బహిరంగ సభకి తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికసిత భారత్ తెనాలి పట్టణ ఇన్ఛార్జ్ మైల హరికృష్ణ కోరారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ పట్టణంలో సోమవారం ఉదయం నెహ్రూ రోడ్లోని ఐలమ్మ పార్కు వద్ద, మధ్యాహ్నం గాంధీ చౌక్లోని పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని కింది స్థాయి వరకు తీసుకెళ్లటమే లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు వనమా నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం ఏదైనా బ్యాంకు లోన్ కావాలా, బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మేనేజర్ గారు వెయిట్ చేయించాలి, లేదా వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు, లేదా మున్సిపాలిటీలో ఏదైనా చిన్న అప్లికేషన్ పెట్టాలి, అక్కడికి వెళ్తే వాళ్ళు బిజీగా ఉంటారు. చిన్న నీటి కుళాయి అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళు బిజీగా ఉంటారు. లేదా ఇలా అనేక డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈరోజు మీ దగ్గరకు వచ్చారు. ఇక్కడ అందరూ ఉన్నారు, దాదాపుగా అన్ని సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మెప్మా వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ మీ దగ్గరకు వచ్చారు. మీరు ఇక్కడ అప్లికేషన్ ఇస్తే అది ఎలిజిబుల్ అయితే మీకు వెంటనే ఇక్కడ శాంక్షన్ అయిపోద్ది. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే కేవలం ఈ రాష్ట్రం వరకే కాదు, భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈ యొక్క కార్డు ఉపయోగించుకోవచ్చు. ఇది కుటుంబానికి పనికొచ్చే కార్డు. వారి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కలిసిన కార్డు ఉంది. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మరొక అంశం, మరి ఇల్లు పొందిన వాళ్ళు కానీ అమృత్ పథకం ద్వారా ఉచితంగా నీటి కుళాయి కనెక్షన్ పొందిన పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ప్రెసిడెంట్ పావులూరి రాంబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. స్థానిక ఐతానగర్లో నూతనంగా అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ లో రోటరీ క్లబ్ తెనాలి ప్రెసిడెంట్ రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ తదితరులు భారీ సంఖ్యలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ వెంచర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని డాక్టర్ జీవనజ్యోతి ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని, భావితరాల జీవితాలను మార్చేందుకు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. తమ ఇంటి పరిసరాల్లో చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ ఈదర వెంకట పూర్ణచంద్, సెక్రటరీ ఎస్ వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాస్, గుమ్మడి నారాయణ, కొటారి తదితరులు పాల్గొన్నారు. కన్నెగంటి మురళి గారి వెంచర్లో మొక్కలు నాటే కార్యక్రమం రోటరీ సభ్యులందరూ కూడా చేయటం చాలా సంతోషకరమైన విషయం. యాక్చువల్గా ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్లో నెక్స్ట్ వచ్చే సమ్మర్కి ఇట్లాంటి మొక్కలు నాటడం అనేది చాలా మంచి విషయం. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మొక్కలు నాటడం అనేదే ఒకే ఒక సొల్యూషన్. కాబట్టి రోటరీ సభ్యులు కన్నెగంటి మురళి గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అట్లాగే మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోయి విపరీతమైన ఆస్మా ఇలాంటి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. అవన్నీ నివారించాలంటే మొక్కలు నాటుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉండాలి, మంచి గాలి పీల్చాలి, వ్యాధులను నివారించుకోవాలి. కాబట్టి అందరూ దీన్ని పాటించి అందరి ఇళ్లలో మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కాపాడదాం. తెనాలి ఐతానగర్లోని పల్లవి గార్డెన్స్
నూతనంగా వేసినటువంటి వెంచర్స్లో మరి మన కండిగంటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పల్లవి గార్డెన్స్ వెంచర్లో పచ్చని చెట్లు నాటి మరి ప్రగతికి చిహ్నంగా అక్కడ మా రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశమై మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. రోటరీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ప్రతినిధి పి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలు అందించడంతో పాటు వివిధ రంగాల్లో సేవలందించే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయా రంగాల్లో సేవలందించిన హెడ్ నర్స్ శారదాదేవి, మున్సిపల్ సూపర్వైజర్ సురేంద్ర, పోస్టల్ అసిస్టెంట్ కృష్ణయ్య, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ శారద, ఆర్గానిక్ సాగు చేస్తున్న రైతు పాపారావు, సూపర్వైజర్ రవీంద్రారెడ్డి, న్యాయవాది వెంకటేశ్వరరావు, మెకానిక్ సంపత్ రాయుడు, సాంబయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, హెల్పింగ్ సోల్జర్స్ అధ్యక్షుడు వినయ్ తుల్లా, ఆర్టిస్టు శివపార్వతి, వెయిట్ లిఫ్టర్ వెంకటేశ్వరరావు ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించారు. ప్రవాస భారతీయులు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, సింగారావు, కన్నెగంటి మురళి, పావులూరి రాంబాబు, వెంకటేశ్వరరావు, జగదీశ్వరాంబ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రోటరీ సాధించిన విజయాలను మీరు తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంస్థ రోటరీ సంస్థ. ఈ కంకణం కట్టుకొని దీన్ని రోటరీ సభ్యుల ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులతోటే మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్మూలించడం జరిగింది, కానీ ఇంకొక 2 దేశాల్లో మాత్రం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాల్లో ఈ పోలియో నిర్మూలన ఇంకా జరగల. ఇక్కడ ఈ సంవత్సరం లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2023 సంవత్సరంలో పాకిస్తాన్లో 6 కేసులు, ఆఫ్ఘనిస్తాన్లో 6 కేసులు రావటం జరిగినాయి. అంటే ఇది ఒక శుభ పరిణామం. రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం పోలియో ప్రపంచంలో లేకుండా చేయగలిగిన సత్తాకి చేరుకోగలుగుతున్నాం అని చెప్పని మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వొకేషనల్ అవార్డ్స్ అనేది చాలా బాగా గ్రాండ్గా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మా క్లబ్బుల సభ్యుల సహాయ సహకారాలతో, మరి అంతేకాదు ఇది మరి ప్రతి వృత్తి నుంచి ఒకళ్ళు ఎన్నుకోవటం, మరి 15 మందిని బాగా అనుభవం ఉన్న వాళ్ళనే దీంట్లో తీసుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఈ ఒక్కటే కాకుండా మున్ముందు ఇప్పుడు మా తోపుడు బళ్ళు కూడా ఒక బండి వచ్చే వాళ్ళకి 10,000 రూపాయలు ఖరీదైంది. మరి 10 బళ్ళు ఇద్దామని చెప్పేసి మా క్లబ్ తరఫున కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి వడ్లమాను బాబు గారు మరి వారు సహాయ సహకారం అందిస్తున్నారు. అట్లాగే మా క్లబ్ సభ్యులు కూడా సహాయ సహకారం అందిస్తాము. దుగ్గిరాలలో శుభం మహేశ్వర కోల్డ్ స్టోరేజ్లో సంభవించిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన రైతుల వివరాలను చెప్పే అధికారులు లేకపోవటం చాలా అన్యాయమని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో సంభవించిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతుల సదస్సు సోమవారం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. 1,15,677 పసుపు బస్తాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని, 45,03,30,000 రూపాయలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ చేసి ఉందని, రైతులకు సంబంధించిన వివరాలను అధికారులు చెప్పని పరిస్థితి నెలకొందని, శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగి 10 రోజులు అవుతున్నా వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, ఈ అగ్ని ప్రమాదంతో 120 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పాల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి ప్రసాద్, గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎం వెంకట సుబ్బయ్య, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ కోల్డ్ స్టోరేజ్లో 1,200 మంది పైన రైతులు ఈ 1,15,000 బస్తాలు నిల్వ ఉంచారు. ఇవాళ దీనికి పూర్తిగా ఇవాళ నష్టపోయారు, కంప్లీట్ తగలబడిపోయింది. దీనికి ఏం చెప్తారు? అసలు ఇంతవరకు అధికారుల దగ్గర సరైన అంచనాలు లేవు, రైతుల పేర్లు లేవు, ఎవరెవరు ఎంత స్టాక్ పెట్టారో తెలియదు. అసలు దీనికి ఇన్సూరెన్స్ ఎంతవరకు చేశారో వాళ్ళు వివరాలు చెప్పేవాళ్ళు లేకుండా పోయాడు ఇప్పటి వరకు కూడా.
120 కోట్ల విలువైన 1200 మంది రైతులకు జరిగిన నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఈ రైతు సదస్సుకి మాజీ మంత్రివర్యులు అక్క ఆనందబాబు గారు, అలాగే రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య గారు, రైతు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. పసుపు ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి మన దేశం, మన రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. పెద్ద కన్స్యూమర్ కూడా మనమే, పెద్ద ఎక్స్పోర్ట్ కూడా మన దేశమే. ఇలాంటి పసుపు రైతుకి ఆపద వస్తే పార్టీలకు అతీతంగా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం నేటి వరకు స్పందించకపోవటం. నిరుపేదలకు అన్నా క్యాంటీన్ వరమైంది. దుగ్గిరాల్లోని అన్నా క్యాంటీన్ నందు నిరుపేదలు తృప్తిగా భోజనం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు భోజనం చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల రైల్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఎంతో ఆకలితో అల్లాడిపోతున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా లభించడంతో రోజువారీ కూలీలు నిరుపేదలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆకలి తీరుస్తున్న నారా లోకేష్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, గద్దె శ్రీనివాసరావు, వాసిరెడ్డి సుధాకర్, నక్కా చిరంజీవి, దేవరపల్లి చంటి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 8వ రోజు చేరుకుంది. అయితే ఇక్కడికి రోజు 250 మంది నుండి 350 మంది వరకు 300 వరకు ఇక్కడ భోజనం చేస్తున్నారు. వచ్చినా ఎవరిని కూడా పెట్టకుండా పంపించట్లేదు. ముందుగా మా దుగ్గిరాల మండలం తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే కాదండి, ఎన్నో పథకాలు చేస్తున్నాడు నారా లోకేష్ గారు. నిన్న చూసినట్లయితే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నిలుపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డ్వాక్రా సంఘాలకు 4 దఫాలుగా వడ్డీతో సహా 25,000 కోట్లు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలోనూ వెనక్కు తగ్గకుండా సంక్షేమ పథకాలు అమలు. మనసున్న ముఖ్యమంత్రిని తనను ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. యువతకు ఆదర్శం సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. ఎన్నికల్లో జైత్రయాత్ర సాగిస్తూ వైనాట్ 175తో యుద్ధ భేరీ మోగించారు. రూరల్ మండల పార్టీ యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే శివకుమార్. పండగ వాతావరణంలో ఆడదామాంధ్ర క్రీడా పోటీలు. క్రీడలపై యువతకు ఆసక్తిని పెంచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం. విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.